స్థాయిలో విడుదలైన కన్నప్ప సినిమా తొలి రోజే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ సంచలన పోస్టర్ విడుదల చేశారు. నెటిజన్లలో చర్చ మొదలైంది. తెలుగు సినిమా రంగంలో సంచలనం సృష్టించిన కన్నప్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై తొలి రోజే భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లతో రూపొందిన ఈ భక్తి రస చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మేకర్స్ తొలి రోజే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. సాధారణంగా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ రన్ తో ఇండస్ట్రీ హిట్ స్థాయి వస్తుంది. కానీ కన్నప్ప టీం ఈ ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ హిట్ ట్యాగ్ పై హాట్ డిబేట్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలో పోస్టర్ రచ్చ కొత్త ట్రెండ్ గా మారింది. మరి కన్నప్ప నిజంగా ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందా, లేక ఈ పోస్టర్ కేవలం ప్రమోషన్ స్ట్రాటజీనా? రానున్న రోజుల్లో బాక్సాఫీస్ ఫలితాలు చెబుతాయి. ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఓటర్కర్ హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిక్కడపల్లిలో తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్ట్ వర్గాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఓటర్కర్ చిక్కడపల్లిలోని జవహర్ నగర్ లో తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. స్వేచ్ఛ తన తల్లి, 12 ఏళ్ల కూతురితో జవహర్ నగర్ లో నివసిస్తున్నారు. గత 18 ఏళ్లుగా జర్నలిజంలో పనిచేస్తూ టీ న్యూస్ లో యాంకర్ గా కొనసాగుతున్న ఆమె ఇటీవల విడాకుల అనంతరం స్నేహితుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య విభేదాలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. జర్నలిస్ట్ సమాజంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూరాలని సహోద్యోగులు కోరుకుంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన కుబేరా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. యుఎస్ మార్కెట్లో భారీ వసూళ్లతో రికార్డులు బద్దలు చేసిన ఈ చిత్రం ఈ ముగ్గురి కెరీర్ లోని టాప్ గ్రాసర్ గా నిలిచింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కలయికలో రూపొందిన కుబేరా సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాలతో విడుదలై ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. యుఎస్ మార్కెట్లో $2.1 మిలియన్ గ్రాస్ తో రికార్డు సృష్టించిన కుబేరా శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కెరీర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. శేఖర్ కమ్ముల సినిమాకు యుఎస్ లో ఉన్న క్రేజ్ ను మరోసారి నిరూపించిన ఈ సినిమా ఆయన సక్సెస్ గ్రాఫ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ధనుష్ కెరీర్ లో వరుసగా మరో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచిన కుబేరా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో